కీర్తనడం దేవుడికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా శత్రువుల చేతిలో నన్ను ఏం చేశాడు? విడిపించాడు. శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు చుట్టూ చేరి ఉన్నప్పుడు దేవుడు శత్రు బలగము నుండి, శత్రు బలము నుండి మనం విడిపించగలిగినవాడు. మనందరికీ తెలుసు, మన ప్రధాన శత్రువు అపవాది సాతాను శక్తి నుండి, బలము నుండి మనం విడిపించగలిగిన దేవుడు ఆయన. లోకం మనకు శత్రువుగా ఉంది. అనేక సార్లు భక్తి జీవితం నుండి, విశ్వాసము నుండి, దేవుని మీద నీకున్న ఆసక్తి నుండి వెనకకు లాగాలని లోక సంబంధమైన వ్యక్తులు, అవిశ్వాసులైన వారు నిన్ను ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రభువును విడిచిపెట్టినట్లుగా నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడినప్పుడు అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో పొందుకోగలవు. దేవుణ్ణి శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది క్రైస్ట్ టిప్ సెంటర్లో, మన బ్రాంచ్ సంఘాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ప్రార్థన ద్వారా అనేక మంది విడుదల పొంది ఈ రోజున ప్రభువును స్తుతించువారుగా ఉన్నారు. తరుముతున్న శత్రువుల నుంచి దేవుడు విడిపించాడు. నీ గత జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి లేదా అనాలోచితమైన సంఘటనలను బట్టి నీ జీవితంలో అత్యంత భయంకరమైన వినాశనాన్ని ఎదుర్కొనేవారుగా ఉన్నారు. తరుముతున్న శత్రువుల నుంచి దేవుడు విడిపించాడు. నీ గత జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి లేదా అనాలోచితమైన సంఘటనలను బట్టి నీ జీవితంలో అత్యంత భయంకరమైన వినాశనాన్ని ఎదుర్కొన్నావు, బ్లాక్మెయిల్ చేయబడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి శత్రు బలము నుండి యేసు ప్రభు నేను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన లోకానికి వచ్చి అనేక మందికి విడుదల ఇచ్చాడు. ఆయన దురాత్మ శక్తుల నుండి, అపవిత్రాత్మ శక్తుల నుండి, దయ్యపు శక్తుల ప్రభావం నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చేవాడు. ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు, ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చూస్తావు. కీర్తనేయడం దేవునికి మొర్రపెట్టండి. ఈరోజు వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.